మీదకి వచ్చి నేనేమనుకుంటానంటే చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, ఒక రోజు అన్నం మానేరండి. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. వాట్ కెన్ బి ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు I have included that part is only from taking the inspiration from Frontier Gandhi, Khan Abdul Ghaffur Khan ni థాట్లో పెట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేశాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్లు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, నేను పట్టించుకోవడం మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ టు డెఫినెట్లీ విల్ టేక్ ఫార్వర్డ్. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని ఎవరు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to her. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్.